హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ 4వ తరగతి ఉత్తమ జంతువు అనేటువంటి ఒక లెసన్ని చూస్తూ ఉన్నాము. అడవి అంతా సందడిగా ఉంది. ఉత్తమ జంతువు పోటీలు అనేటువంటి జరుగుతూ ఉందన్నమాట. పక్క అడవి నుంచి న్యాయమూర్తుల బృందం వచ్చేసి ఉత్తమ జంతువును ఎంపిక చేయడానికి వచ్చాయి అనమాట. జంతువులన్నీ గుంపులుగా చేరాయి. న్యాయమూర్తులైనటువంటి ఎవరెవరంటే సింహము, ఎలుగుబంటి, నక్క సిద్ధంగా ఉన్నాయన్నమాట. నెమలి తన అందమైనటువంటి దగదగా మెరిసేటువంటి రంగురంగుల పూరి విప్పింది, నాట్యం చేసిందనమాట. యువ సింహము రాజసము ఒలకబోస్తూ మెల్లగా నడిచి వచ్చిందనమాట ఈ యొక్క సింహము. తర్వాత వచ్చేసి నక్క మిగతా జంతువుల వైపు అసూయగా చూసింది. యాజ్ యూజువల్ అనమాట నక్క యొక్క మనస్తత్వము. తర్వాత వచ్చేసి అసూయగా చూసింది. ఉడత మెరుస్తున్నటువంటి తన ముందు పళ్ళను గోళ్లతో తట్టిందనమాట. పులి నిర్లక్ష్యంగా నడిచి వెళ్ళి ముందు వరుసలో కూర్చుంది. రామచిలుక కొమ్మ మీద వాలింది. పోటీ మొదలైందనమాట. ఇక్కడ చూడండి, జంతువులు వచ్చి పోటీల్లో పాల్గొంటున్నాయి. యువసింహం వచ్చేసి లేచి నిలబడింది. నా బంగారం శరీరాన్ని చూడండి. నేను అందగాడిని మాత్రమే కాదు, శక్తివంతుని కూడా. త్వరలోనే ఈ అడవికి కాబోయేటువంటి రాజును. అందుచేత నేనే ఉత్తమ జంతువును అందనమాట. ఎవరు? ఈ యొక్క సింహము యువ సింహం అనమాట. చిన్న సింహం యొక్క కొడుకు అనుకోవచ్చు. తర్వాత నెమలి తన పురి విప్పుతూ వచ్చింది. నన్ను చూడండి, నేనెంత సుందరంగా సౌమ్యంగా ఉన్నానో, అందుచేత నేనే ఎన్నికవుతాను అంది నెమలి అనమాట. వెంటనే పెద్ద పులి కోపంగా అందరి వైపు చూసింది. మూర్ఖుల్లారా, ఎప్పుడు నేనే మొదటి స్థానంలో ఉంటాను. నేను ఎంత గొప్పవాడినో మీకు తెలియదా? మీరు ఇచ్చేటువంటి బహుమతిని నాకు సేవకుడితో పంపి ఉండవలసింది అందనమాట. నక్క లేచి నిలబడి గొంతు విప్పింది. నిజం చెప్పాలంటే పోటీ అవసరమే లేదు. నేను అందమైన వాడిని కాకపోవచ్చు, కానీ నేను చాలా తెలివైనటువంటి వాడిని, చురుకైనటువంటి వాడిని అని చెప్పేసి చెప్పుకొచ్చిందనమాట ఈ యొక్క నక్క. నా నవ్వు వినండి అంటూ హైనా త్వరగా గర్వంగా తన ఛాతిని విరుచుకుంది. తెరలుగా నవ్వసాగింది. తర్వాత వచ్చేసి న్యాయమూర్తి నక్క చెవులు మూసుకుంది. అప్పుడు రామచిలుక లేచి నిలబడింది. అప్పుడు ఓ సుందరి, న్యాయమూర్తి నక్క ఇంకా ఏమీ వినే స్థితిలో లేదు. నీవు సొంతంగా ఏమీ రాదా? ఎవరో వల్లించినటువంటి మాటలు మళ్ళీ చెబుతావేమి అని హైనా వచ్చేసి అరిచిందనమాట. రామచిలుక మరేమనలేక కూర్చుందనమాట. అంతే కదా, ఇప్పుడు వచ్చేసి రామచిలుక వచ్చేసి మనం పలికేటువంటి పలుకనే పలుకుతుంది. చివరిగా ఉడత లేచి నిలబడింది. మెరిసే నా ఒంటి రంగు, అందమైనటువంటి పళ్ళు చూడండి. ఏదేమైనా నేనే ఉత్తమమైన దాన్ని అనుకోండి. పోటీ కార్యక్రమము ముగిసింది. న్యాయమూర్తి సింహం లేచి నిలబడింది. ఎవరు ఉత్తమమైనటువంటి బహుమతిని గెలుస్తారు అనేటువంటి చెప్పడం కోసము, ఆ యొక్క ఫలితాన్ని వేళ్ళవించడం కోసము ఈ యొక్క సింహం అన్నట్టు లేచి నిలబడింది. మిత్రులారా, న్యాయమూర్తుల బృందము ఆశ్చర్యం కలిగించే నిర్ణయం తీసుకుంది. ఈ పోటీలో పాల్గొనకపోయినా ఉత్తమ బహుమతికి తగినటువంటి ఒకరిని ఎంపిక చేసింది. మర్యాదకు మారుపేరినటువంటి ఆ జంతువు ఈ పోటీల్లో పాల్గొనలేదు. తన ఆహారం కోసము ఇతరులు ఎవరిని చంపే లక్షణము అతనిలో లేదు. అంతేకాదు శాకాహారి కూడా. అన్నింటినీ మించి గొప్ప జ్ఞాపక శక్తి అతని యొక్క సొంతము. ఎవరి పట్టా ద్వేషం అనేటువంటి లేనివాడు. అలాంటి గజరాజును ముందుకు వచ్చి ఈ ఉత్తమ జంతువు బహుమతిని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము అని ప్రకటించింది ఈ యొక్క సింహం అనమాట. ఏనుగు ఈ మాటలు విని చాలా బిడియపడింది, అంటే సిగ్గుపడింది అనమాట. ఎందుకంటే గుంపు వెనుక నక్కి నిల్చుకొని చూసిందే కానీ అదేం పాల్గొనలేదు. మిగతా జంతు మిత్రులు ముందుకు వెళ్ళమని తోశాయి. ఏనుగు అయిష్టంగానే సిగ్గుపడుతూ ముందుకు వచ్చిందనమాట. ఉత్తమ జంతువు బహుమతిని గెలుచుకున్నటువంటి ఏనుగును జంతువులన్నీ అభినందించాయి. ఇక్కడ ఈ పాఠంలో కొత్త పదాలు అనేటువంటి నేర్చుకుందాము. సందడి, నిర్లక్ష్యం, నిర్ణయం, బహుమతి, న్యాయమూర్తులు, అభినందన, లక్షణం, ప్రకటన, బృందం, సౌమ్యం, జ్ఞాపక శక్తి, ద్వేషం, సిద్ధం, ఆశ్చర్యం, అయిష్టం, ఎంపిక. ఇక్కడ ఉన్నటువంటి కఠిన పదాలకు అర్థాలు వచ్చేసి సిద్ధం తయారు, అసూయ ఓర్వలేనితనము, సాధన అంటే నేర్చుకొనుట, ఎంపిక అంటే ఎన్నుకోవడము.